ఈరోజు మొత్తం కల్పంలో అద్భుతమైన రోజుగా అనుభవం చేసుకోండి. ఎందుకంటే స్వయం భగవంతుడు వచ్చి జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. చక్కగా ఆ జ్ఞానాన్ని అనుభవం చేసుకోండి. ఈరోజు జ్ఞానము ఎందుకు అంటే పాపకర్మలని విడనాడి పుణ్యకర్మలు జమ చేసుకోవటానికి నిమిత్తమవుతుంది జ్ఞానం. ఒక్కొక్క మహావాక్యము 2500 సంవత్సరాలకి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. భగవంతుడి వాక్యంలో అంత శక్తి ఉంటుంది. ఈరోజు బాబా ఏం చెప్తున్నారు? స్వభావ సంస్కారాల ఘర్షణ ఏ విధంగా భావించాలి? ఒక ఆత్మకి వేరొక ఆత్మకి స్వభావాలు పట్టలేదు కదా అనుకోండి, సంస్కారాలు కూడా కలవట్లేదు. ఆ స్థితిలో మనం ఏ విధంగా భావించి ముందుకెళ్ళాలి అనేది బాబా చెప్తున్నారు. 1. 2, ఏ కర్మలకి ఏ శిక్ష ఉంటుంది, అది ఎలా తెలుస్తుంది అనేది కూడా, ఆ విషయంపై కూడా ధ్యాస ఇప్పిస్తున్నారు బాబా. శుభచింతనలో ఉన్న ఆత్మల విశేషతలు, ఆ ఆత్మల గుర్తు ఏంటని అడుగుతున్నారు బాబా. ఈ 3 విషయాలపై బాబా చెప్పిస్తారు. బాబా చెప్తున్నారు, కొంతమంది ఆత్మలు చాలా మంచి ఉత్సాహ ఉల్లాసాల్లో ధైర్యంతో బాబా యొక్క సహయోగంతో చాలా ముందుకి వెళ్తూ గమ్యానికి సమీపంగా వెళ్ళిపోతున్నారంటున్నారు బాబా. కానీ 63 జన్మల యొక్క కర్మల ఖాతా అంతా ఇక్కడే భస్మం చేసుకోవాలి. ఈ శరీరంలో ఆత్మ ఉండగానే ఈ శరీరం ద్వారా 63 జన్మల యొక్క కర్మల ఖాతా భస్మం చేసుకోవాలనేది తెలుసుకోవాలి. కాబట్టి పాత స్వభావ సంస్కారాలను సదాకాలికంగా సమాప్తి చేసుకోవాలి. ఎవరికి వారు ఈ కర్మల యొక్క గతిని తెలుసుకోని కారణంగా అంతిమ వరకు ఇలాగే ఉంటుందా
అని భయపడిపోతున్నారు బాబా పిల్లలు. ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయని. వ్యర్థ సంకల్పాల అలజడి కారణంగా ప్రేమను భగవంతుడి నుండి ప్రేమ పొందలేకపోతున్నారు. ఆలోచించటంలోని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలు ఆ విధంగా ఉన్నారంటున్నారు బాబా. కానీ కోట్లలో కొద్దిమంది, లక్షల్లో కూడా కాదు, తుఫాన్లను కూడా డ్రామా యొక్క కానుకగా భావించి స్వభావ సంస్కారాల యొక్క అలజడిని కూడా ముందుకు వెళ్ళటానికి ఆధారంగా భావించి మాయని పరిశీలించి మాయని దాటి సదా బాబాని తోడుగా పెట్టుకొని సాక్షిగా ఈ పాత్ర అభినయిస్తున్నారు. హర్షితంగా కూడా ఉంటున్నారు. బాబా చెప్తున్నారు, కొంతమంది ఏ కర్మల ఖాతా వచ్చినా కానీ అది 63 జన్మల నుంచి మనం ఎక్కడో అక్కడ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు భస్మం అయిపోతుంది అని తుఫాన్లు కూడా డ్రామాకు కానుకగా భావించి ముందుకెళ్ళిపోతున్నారు అంటున్నారు బాబా. తుఫాన్లుగా తీసుకోవట్లేదు అంటున్నారు బాబా. స్వభావాలు సంస్కారాలు కూడా ఎవరైనా మనకి అడ్డొస్తున్నప్పుడు అవి కూడా మనకు ముందుకెళ్ళటానికి మార్గం చూపిస్తున్నాయని భావించి ముందుకెళ్ళిపోతున్నారు అంటున్నారు బాబా. ఎంతమంది? కోట్లలో కొద్దిమంది వెళ్తున్నారు అలాగంటున్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆగిపోతున్నారు. ఈ సమస్యలు ఇలాగే ఉంటున్నాయి ఆది నుండి అంతిమ వరకు అని. బాబా ఏమంటున్నారు? నీ సంబంధ సంపర్కాల్లోకి వచ్చే వాళ్ళు కూడా నిన్ను అలజడిలో తీసుకొస్తున్నారు అంటే నువ్వు అలజడి అవ్వకూడదు. వాళ్ళ స్వభావాలు సంస్కారాలు అలాగ ఉన్నాయని నువ్వు అనుభవం చేసుకుని నువ్వు స్థిరంగా ఉండాలంటున్నారు బాబు. పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనుకున్న వ్యాధులన్నీ కూడా నయం చేయటానికి ఇతను ప్రయత్నం చేయాలి, కానీ అతని వ్యాధులు చూసి ఇతను భయపడిపోతే ఇంకా వైద్యం ఏం చేస్తాడు? చేయరు కదా. అలాగే బాబా ఇది అంతిమ సమయం కాబట్టి బయటకు వస్తాయి, తప్పకుండా బయటకు వచ్చి సమాప్తి అయిపోతాయని చెప్తున్నారు. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే, పశ్చాత్తాపం పడకుండా ఉండాలి అంటే నువ్వు శ్రీమతంలో నేను అన్న మన్మతం కలపకూడదు. అప్పుడు పశ్చాత్తాపం మీకు ఉండదు, ప్రాప్తి స్వరూపం కూడా తయారైపోతుంది, పురుషార్థం కూడా సహజమైపోతుంది, సద్బుద్ధి కూడా లభిస్తుంది అంటున్నారు బాబు. శ్రీమతంలో మన్మతం కలపకూడదు అంటున్నారు బాబు. శ్రీమతం అంటే ఎక్కడుంది? శ్రీ అంటే శ్రేష్టమైన, మతం అంటే సలహా. ఎక్కడుంది అది? భగవంతుడి వాణిలో ఉంటాయి. ఆ వాణిలో మన్మతం కలిసి బాబా ఎలా చెప్పారు బాబా అలా చెప్తే మనకేదైనా నష్టం వస్తుంది అనుకుని ఆ వాక్యాన్ని పక్కన పెట్టి మన్మతం కలిపి చెప్పామనుకోండి, బాబా ఏమంటున్నారు? శ్రీమతంలో మన్మతం కలిపినప్పుడు పశ్చాత్తాపడవలసిన రోజు వస్తుంది. ఆ పశ్చాత్తాపం
అతీతంగా అవనివ్వదు మనల్ని. ప్రాప్తి స్వరూపుల నుంచి వంచితం చేసేస్తుంది. సద్బుద్ధి కూడా మూతపడిపోద్దని చెప్తున్నారు బాబా. ఎప్పుడు శ్రీమతంలో మన్మతం కలిపితే బాబా అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు. బాబా అన్నీ ఈ కర్మల గుహ్యగతే చెప్తారు బాబా, ఇంకేమీ చెప్పరు. చూడండి, సంగమయుగంలో అనాది నియమం ఒకటి చెప్తారు బాబా. ఒకటి 3 చెప్పారు, అందులో ఒకటి ఏంటి, నిన్న ఏం చెప్పారు? 1,00,000 రెట్లు ప్రాప్తి, మంచి చేస్తే శ్రీమతానుసారంగా, వ్యతిరేకం చేస్తే 1,00,000 రెట్లు శిక్ష ఇక్కడే పడిపోతుంది సంగమయుగంలో అన్నారు బాబా. కాబట్టి శ్రీమతంలో ఉన్నది ఉన్నట్టుగానే మనం చెప్పి వివరణ ఇవ్వాలంటున్నారు బాబా. మిమ్మల్ని లేదా ఇతరుల్ని చూసి భయపడకండి. ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి భయపడొద్దు అంటున్నారు. దాని యొక్క లోతులకి వెళ్ళండి. ఎందుకంటే వర్తమానంలో అంతిమ సమయం సమీపంగా ఉన్న కారణంగా ఒకవైపు అనేక రకాలుగా ఉండిపోయిన ఆత్మలో ఉన్న కర్మల ఖాతాలు స్వభావ సంస్కారాల రూపంలో లేదా ఇతరుల యొక్క సంబంధ సంపర్కాల రూపంలో బయటికి వచ్చేస్తాయి. అంటే అంతిమ వీడుకోలు తీసుకుంటున్నాయి. బయటికి వస్తున్న అనేక రకాలైన మానసిక పరీక్షల రూపీ రోగాలను చూసి భయపడకండి. ఇలా అంతిమానికి గుర్తుగా భావించండి. ఇదేంటి, ఇక్కడ ఇంతవరకు ఎంతో బాగున్నటువంటి ఈ ఆత్మ ఇలా అయిపోయారేంటి, అలా అయిపోయారేంటి అనుకుంటాం కదా మనం. బాబా అంటున్నాడు, అలా కూడా అనుకోకూడదు. ఆ ఆత్మకి ఇంతకుముందు దాగున్నటువంటి స్వభావ సంస్కారాలు బయటకు వచ్చేస్తున్నాయి. అవి అంతమైపోవడానికి వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు బాబా. నీకొచ్చినా భయపడకు. ఒకవేళ నీకు కోపం వచ్చేసింది, ఇంకా నేను కోప్పడిపోయిన, ఇవాళ కోప్పడిపోయిన అనుకోక్కర్లేదు. దాన్ని బాబాకి చెప్పేసి, బాబా అనుకోకుండా ఎలా జరిగిందని చెప్తే సగం శిక్ష తగ్గిపోద్దని చెప్తారు బాబా. తగ్గిపోవటమే కాకుండా ఆయన నా బిడ్డ నాకు తన బలహీనత చెప్పాడు కదా అని ఇంకా శక్తివంతంగా తయారు చేయాలని శక్తి ఇస్తారు బాబా. నువ్వు చెప్తేనే కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా పేషెంట్ మందిస్తాడు. లేకపోతే పేషెంట్ ఇంటికి బ్యాగ్ కట్టుకుని ప్రతి ఇంటికి తిరుగుతాడేంటి డాక్టరు? తిరగడు కదా. అలాగే బాబాకు నువ్వు ఎప్పుడు కూడా ఒక మంచి జరిగినా చెడ్డ జరిగినా చెప్పేయమంటున్నారు బాబా. అంచేత నీకొచ్చినా లేదు ఇతరులకు వచ్చినా అవి అంతిమైపోవడానికి వస్తున్నాయి. కాబట్టి నువ్వు ఈ అంతిమ సమయం కాబట్టి, ఇంక జన్మలు లేవు కాబట్టి, ఈ జన్మలోనే 63 జన్మల నుంచి చేసినటువంటి పాపాలు, తెలుసో తెలియక చేసిన పాపాలు ఇక్కడ భస్మం అవి శరీరం ద్వారా తొలగించుకుని పరంధామకు ఆత్మ వెళ్ళాలి. అది బాబా ఇక్కడ చెప్తున్నారు. అంచేత ఇలా జరుగుతుంది ఏంటి అని. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎంతోమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది శరీరం వదిలేస్తున్నారు, కొంతమంది రికవర్ అవుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంక సమయం లేదు కాబట్టి ఖాతా పూర్తి చేసేసుకుంటున్నారు అనేది మనం పెట్టుకుంటూ, బాబా నిన్ను తలుసుకున్న వాళ్ళని స్వర్గం తీసుకురా బాబా, ఇలా మన శుభ సంకల్పం చేసుకుంటూ ఉండాలి తప్ప ఇలాగెందుకు జరుగుతుంది, అలాగెందుకు జరగకూడదు, ఇలాగే ఎందుకు జరుగుతుంది, ఆ ప్రశ్న రాకూడదు అంటున్నారు బాబా. ఫిక్స్డ్ డ్రామా కదా ఇది.
ఆ ప్రశ్నలు వస్తే మనం పురుషార్థం చేయలేం, ఏమీ చేయలేం. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారు, ఎవరు ఎటువంటి స్వభావ సంస్కారం ఉన్నా కూడా నువ్వు ఆ విధంగా ఆలోచించు అంటున్నారు బాబా. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చి లక్షణాలు బయటపడుతున్నప్పుడు లోపల రోగం ఉందని తెలిసిపోతుంది కదా. లక్షణాలు బయటపడటం వల్ల లోపల రోగం ఉందని మందు వేసుకుంటాడు. లేకపోతే లక్షణాలు బయటపడకపోతే లోపల వ్యాధి ఉందని ఎలా తెలుస్తుంది? అదేవిధంగా బాబా ఏమంటున్నారు, స్వభావ సంస్కారాలు బయటికి నీకొచ్చినా నీ వచ్చినా వాళ్ళే వచ్చినా ఏమీ భయపడకండి, అవి వచ్చి వచ్చి సమాప్తి అయిపోతాయి. రెండేం చెప్పారు, ఎప్పుడు కూడా శ్రీమతంలో మన్మతం కలపొద్దు అంటున్నారు బాబా. నువ్వు మన్మతం కలిపేవా? ఆ రోజు కలిపినట్టు ఆ రోజు నువ్వు కలిపేవు శ్రీమతంలో మన్మతం. ఇలా చెప్పాడు బాబా, ఇలా చెప్తే నీకు నచ్చపోవచ్చు, అది నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ అందులో కర్మల గుహిగతి ఉంటుంది కాబట్టి చెప్తారు బాబా. నీకు నచ్చకపోవచ్చు, నువ్వు అది సెంటెన్స్ తీసేయచ్చు. కానీ అప్పుడు బాబా ఏం చెప్తున్నారు, రికార్డ్ అయిపోయింది నువ్వు శ్రీమతంలో మన్మతం కలిపేవని. అది అంత్యంలో నీకు సాక్షాత్కారం చేస్తాడు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడవలసి వస్తుంది, ప్రాప్తి సమాప్తి అయిపోద్ది. ఇంకోటి ఏం చెప్పారు బాబా, సద్బుద్ధి కూడా సమాప్తి అయిపోద్ది. ఎన్ని నష్టాల్లో చూడండి. ఎలా చెప్పగలుగుతాం మనం? ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. దాదీలు చేస్తారు, దీదీలు చేస్తారు, టీచర్స్ చేస్తారు అని నువ్వు పురుషార్థం కానీ, త్యాగం కానీ, తపస్సు కానీ, సేవ కానీ చేయలేదనుకో, వాళ్ళకి నువ్వు ప్రజలవుతావు అన్నారు బాబా. మళ్ళీ ఏం చెప్పారు, ఎందుకు అవుతావు ప్రజలంటే, ఆధీనమయ్యే సంస్కారము కర్మల గుహిగతి ప్రకారము భగవంతుడికి ఆధీనం అవ్వకుండా వాళ్ళకి ఆధీనం అవ్వేవు కాబట్టి నువ్వు వాళ్ళకి ప్రజలవుతావు. ఇది కర్మల గుహిగతి. ఆధీన సంస్కారం అధికారిగా అవనివ్వదు. ఎవరికి ఆధీనం అవ్వాలి నువ్వు? సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు, నీ దగ్గర ఫీజు కూడా ఏమీ తీసుకోకుండా మహోన్నతమైన జ్ఞానం చెప్తున్నాడు. అతనికి ఆధీనం అవ్వాలి నువ్వు. అతని ప్రత్యక్షం కోసం సేవ చేయాలి నువ్వు. నీ వికర్మను భస్వం చేసుకోవటం కోసం పురుషార్థం చేసుకోవాలి. భాగ్యం తయారు చేసుకోవడానికి నువ్వు త్యాగం చేయాలి. మరి బాబా ఆ రోజు దాదీలందరూ ఎదరకుండా కుర్చీ వేసుకుని చాలా రాయల్గా ఆ తండ్రి ఎదురుగుండా కూర్చుంటారు. మరి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నాడు ఆయన. ఏమంటాడు, వాళ్ళకి గౌరవం ఇవ్వండి కానీ ఆధీనం అవ్వకండి అంటాడు. ఆధీనం అవటం వేరు, గౌరవం ఇవ్వటం వేరు. మరి బాబా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. మరి దాదీలకి చాలామంది ఏం చేస్తారు, దృష్టి ఇవ్వండి అని స్పెషల్గా ఏ కానుకలు కూడా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ దృష్టి కూడా ఇస్తారు. బాబా కంటే ఎక్కువగా వాళ్ళని ఎక్కువ కలుసుకుంటారు. కానీ అక్కడ బాబా చెప్తున్నాడు, వాళ్ళ వెనకాల నువ్వు ఉండిపోయి వాళ్ళు చేస్తే నీ కొత్తది అనుకోవటం అని హైలీ ఇంపాసిబుల్ ఏమీ రాదు నీకు. ఇది వ్యక్తిగతమైనటువంటి పురుషార్థము.
వ్యక్తిగతమైనటువంటి త్యాగము. ఒక్కరితోటే ఉండటం అనేది శ్రీమతం. మరి మీరు 20-30 సంవత్సరాలు ఉన్నారు, మరి పాయింట్ విన్నారో లేదో నాకు తెలియదు. అదే టీచర్ ఈ విషయం చెప్పలేదనుకోండి, మీకు ఈ విషయం చెప్తే మాకు అదేనో అవరో అనుకుని చెప్పలేదనుకోండి, అప్పుడు బాబాయ్ ఏమంటున్నాడంటే లాస్ట్ని పశ్చాత్తాపడవలసి వస్తుంది. బాబా ఏం చెప్తాడు, ఈ టీచరు ఈ విషయంపై ధ్యాస ఇప్పించలేదు అని కంప్లైంట్ రాకూడదు అన్నారు. కంప్లైంట్ వచ్చింది అంటే నువ్వు కంప్లీట్ అవ్వలేదు, ఆ శిక్ష నీకు ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టుగా కర్మల గుహ్యత అంత లోతుగా ఉంటుందని చెప్తున్నాడు బాబా. అర్థమైందా? ఎదురుకి వెళ్ళిపోవచ్చు కదా మనం. అంచేత ఎవరు ఎలా ప్రవర్తించినా నీ స్వభావం, నీ ప్రవర్తన కూడా చాలా స్టాండర్డ్గా ఉండాలంటున్నారు బాబా. అలజడి అనేది అవ్వకూడదు అంటున్నాడు. ఎందుకంటే ఏ మాల్లోకి వెళ్ళవలసిన పూస ఆ మాల్లోకి వెళ్ళిపోద్ది. భవిష్యత్తులో విశ్వమహారాజు కుటుంబంలోకి వెళ్ళవలసిన ఆత్మ ఉందనుకోండి, ఆ ఆత్మ ఆ టైపు పురుషార్థం చేసేస్తుంది. ఆ విశ్వమహారాజు అవే కుటుంబంలోకి వెళ్ళే పురుషార్థము ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఒకవేళ ఆత్మ దాసిగా వెళ్ళవలసినటువంటి కల్పము దాసిగా వెళ్ళవలసి రికార్డ్ అయిపోయింది అనుకోండి, ఆ ఆత్మ ఆ లక్షణాలతో ఉంటుంది. అప్పుడు నువ్వు ఈ ఆత్మ ఈ లక్షణాలతో ఉంటుందో బాబాకి చాలా డిస్సర్వీస్ అయిపోయింది, బాబా పేరు కూడా తీసేస్తున్నారు అని నువ్వు అనుకోకూడదు. ఇక్కడ చాలా కీన్ పాయింట్ ఉంది. ఇంకా నువ్వు ఆత్మ మీద జాలి పడాలి. ఈ ఆత్మ ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కూడా ఇంకా ఈ స్వభావ సంస్కారాలను భస్వం చేసుకోలేదు, అయ్యో చాలా బలహీనమైనటువంటి తక్కువ స్టేజ్లో ఉండేటువంటి పాత్ర అభినయించవలసి వస్తుంది అని దయ కలగాలి, జాలి కలగాలి. నీకు నువ్వు నిందించకూడదు. నీ మనసులో ఆ అవగుణాలని ధారణ చేసి ఆ ఆత్మని ఆ యంగులో చూడకూడదు. నువ్వు ఇంకా నీ మనసా సేవ ద్వారా బాబా ఈ ఆత్మను కూడా మంచిగా తయారు చేయని శుభ సంకల్పం చేయాలి. అది ఇక్కడ బాబా మనకు చెప్తున్న పాయింట్. అంతేగాని ఆ అక్కయ్య లేదా ఆ అన్నయ్య ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇలాగున్నారు అలాగున్నారు అని నువ్వు మనసులో పెట్టుకున్నది, దృష్టిలో వాళ్ళని అలా చూస్తున్నది, 10 మందికి చెప్తున్నది అంటే ఆ ఆత్మ నువ్వు కూడా ఉన్నత అవ్వలేరు. అర్థమైందా పాయింట్ అక్కడ? డాక్టర్ ఒకే రూమ్లో ఒకే పేషెంట్ని పెట్టి ఎందుకు గుప్తంగా ఆ రోగాన్ని కూడా ఉంచుతాడు? బంధువులు కూడా చెప్పడు, ఒక్కోసారి రక్త సంబంధికులు కూడా అందరికీ చెప్పడు. చెప్తాడా? ఒక్క జన్మలో ఉండే వ్యాధే మరణాన్ని తీసుకొచ్చే వ్యాధి గురించే డాక్టర్ అంత జాగ్రత్తగా ట్రీట్ చేస్తాడో, మనం కూడా మన ఫ్యామిలీని అందరినీ భవిష్యత్తులో దాసీకి వచ్చే ఆత్మనైనా, దాసీగా వచ్చే ఆత్మనైనా, ప్రజలుగా వచ్చే ఆత్మనైనా, విశ్వమహారాజు కుటుంబంలోకి వెళ్ళి విశ్వమహారాజు అవే ఆత్మనైనా మనం ఒకేలా చూడాలంటున్నారు బాబా. అర్థమైందా? అంచేత ఈ రోజు నుంచి ఎవరిని ఎలా మీరు చూసినా, మిమ్మల్ని మీరు చూసినా, మీ బలహీనతలు కూడా బాబాకి చెప్పి తొలగించుకోండి. లేదు బాబా ఏం చెప్పారంటే నిమిత్తాత్మకే, త్యాగి తపస్సున్న ఆత్మకి చెప్పండి, వాళ్ళ ద్వారా మీకు డైరెక్షన్ ఇస్తానంటారు.
ఇంక అందరికీ చెప్పకూడదు. అందరికీ చెప్పడం వల్ల ఏమైపోతుందంటే నువ్వు వాళ్ళకి నీ బలహీనత చెప్పి నీ గురించి ప్రసారం చేయడానికి అదొక న్యూస్ పేపర్ కింద తయారైపోతాయి. ఓకే, బాబా చెప్తున్నారు, ఈ స్వభావ సంస్కారాలు నీ అయినా ఇతరులైనా అంతిమ వరకు ఎందుకు వచ్చినాయి అంటే ఇంక వీడుకోలు తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చినాయి. బయటికి వస్తున్న అనేక రకాలైన మానసిక పరీక్షల రూపీ రోగాలను చూసి భయపడకండి. ఇలా అతి అంతానికి గుర్తుగా భావించండి. రెండో వైపు అంతిమ సమయము సమీపంగా ఉన్న కారణంగా కర్మల యొక్క గతి యొక్క మంత్రము చాలా వేగంగా పనిచేస్తుంది. ధర్మరాజపురికి ముందే ఇక్కడే కర్మ మరియు దానికి శిక్ష యొక్క సాక్షాత్కారాలు జరుగుతాయి. చూసారా బాబా ఏం చెప్తున్నారు? ధర్మరాజపురి ఎక్కడుంది? కానీ బాబా పిల్లలకి చాలామందికి తెలీదు. ధర్మరాజుగా ఉంటారు ఇక్కడ అనుకుంటున్నారు. బాబా పాత్ర, ధర్మరాజు పాత్ర ఈ సత్యయుగం సంగమయుగంలో ఉండదు, ఈ సాకార లోకంలో ఉండదు. అదే బాబా ఇక్కడ చెప్తున్నారు పాయింట్. సద్గురు వరకు ఉంటుంది ఇక్కడ, ధర్మరాజు పాత్ర ఉండదు. బాబా చెప్తున్నారు, అంతిమ సమయం సమీపంగా వస్తున్న కారణంగా వీడ్కోలు తీసుకోవటానికి సమయం నిర్ణయించబడింది కాబట్టి బయటకు వస్తున్న అనేక రకాలైన మానసిక పరీక్షల రూపీ రోగాలను చూసి భయపడకండి. ఇలా అతి అనేది అంతమైపోవటానికి గుర్తుగా భావించండి. అంతిమ సమయము సమీపంగా ఉన్న కారణంగా అంటే ఎంత సమయం ఉంది? సద్గురు రూపంలోకి వచ్చినప్పుడు ఎక్కువ సమయం నడవదు. కర్మల యొక్క గతి మంత్రం చాలా వేగంగా ఉన్న కారణంగా ధర్మరాజు పురికి ముందే ఇక్కడ చెప్పారు చూడండి బాబా. ధర్మరాజుకి పురికి ముందే, ధర్మరాజు పురి అనేది ఎక్కడుంది? సూక్ష్మతంలో ఉంది. అప్పుడు సూక్ష్మతనం ఏ విధంగా మారిపోద్ది? ధర్మరాజు పురి కింద మారిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు సూక్ష్మతనం ఏ విధంగా ఉంది? దేహబంధన, కర్మబంధన, సంబంధ బంధన, వ్యక్త సృష్టి యొక్క బంధన. ఈ 4 జయించేసిన ఆత్మకి ఇంకో జన్మ లేదు. ఓకే, పరంధామకి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, ఇక్కడ ఉండటానికి ఈ వ్యక్త సృష్టి యొక్క బంధన కూడా లేదు. శరీర బంధన, పంచతత్వాలతో తయారైన శరీర బంధన ఆ ఆత్మకి లేదు, పూర్తి చేసేసుకుంది. కర్మబంధన కూడా లేదు, సంబంధ బంధన లేదు. ఆ ఆత్మను ఎక్కడ పెడుతున్నాడు? సూక్ష్మతంలో పెడుతున్నారు బాబా. సూక్ష్మతంలో ఉన్న ఆత్మ చాలా చాలా ఉన్నతోన్నతమైన ఆత్మ. ఎందుకంటే భగవంతుడు కనుసైగులలో సూక్ష్మ సేవ చేస్తుంది ఆత్మ. అందుకు బాబా ఇక్కడ ఏమంటున్నారు? ఆ సూక్ష్మతనము లాస్ట్నే ధర్మరాజు పురి కింద మారిపోతుంది. అక్కడ ఎవరుంటారో తెలుసా? బాబా కూడా చెప్పాడు, మహారథులే ఉంటారని. మహారథులు అంటే మనం అనుకున్న మహారథులు కాదు. ఇప్పుడు వరకు దాని క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఇప్పుడు బాబా నా మనసుకు అనిపించేసింది ఏంటంటే వీళ్ళే ఉంటారంటున్నారు బాబా. ఇప్పుడు ఎవరైతే సూక్ష్మతంలో ఉన్నారో వాళ్ళే అక్కడ ఆసీనులై ఉంటారు అంటున్నాడు బాబా. బాబాతో పాటు వాళ్ళు కూడా ఉంటారంటున్నారు.
ఎందుకంటే వాళ్ళకి తెలుసు. కాబట్టి బాబా ఇక్కడ ధర్మరాజు పురికి ముందే ఇక్కడే అంటే సంగమయుగంలోనే నువ్వు సూక్ష్మోత్తరానికి వెళ్ళి అక్కడ బాబా ద్వారా దృష్టి తీసుకుని మిగిలిన ఖాతానే, ఆత్మలో ఉన్న ఖాతానే భస్మం చేసుకుంటావు కదా. కర్మ మరియు దానికి శిక్ష యొక్క సాక్షాత్కారాలు ఇప్పుడే అయిపోతాయి. అంటే ఎంత డీప్గా చెప్తున్నారు మహానుభావుడు. ఆయన ఒక్కొక్క వాక్యానికి మన లోకంలో విలువ కట్టలేము. విలువ కట్టడానికి అటువంటి విలువైన వస్తువులు కూడా లేవు ఆయనకి ఇద్దామన్నా కూడా. ఇంత మంచి వాక్యం చెప్పేవా తండ్రి, నీకు ఇది బహుమతి ఇస్తున్నానంటే కూడా అటువంటిది కూడా లేదు ఇక్కడ ఈ లోకంలో. ఏం చెప్తున్నారు ఆయన? ధర్మరాజు పురికి వెళ్ళే ముందు నువ్వు శ్రీమతంలో మన్మతం కలిపినా, ఈ విషయాల్లో సాక్షి అయి చూడకలేకపోయినా, అంతిమ సమయం సమీపంగా వచ్చేసిన కారణంగా, కర్మల గతి చాలా తీవ్రంగా నడుస్తున్న కారణంగా ధర్మరాజపురికి వెళ్ళే ముందు నీకు ఏ శిక్ష పడుతుందో ఇక్కడ సంగమయుగంలో సాకార లోకంలో ముందే సాక్షాత్కారం అయిపోద్దంట. ఏం వండర్ఫుల్గా చెప్పారు చూడండి బాబు. అంటే చూడండి, జడ్జి గారు ఏం చేస్తారంటే, ఇప్పుడైనా నిజం చెప్పవయ్యా, ఈ తీర్పు అయిపోయిన తర్వాత నీకు మరణ శిక్ష పడుతుంది లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని ముందే చెప్తారు ఆయన కూడా. ఈ లోకంలో జడ్జి ఒక జన్మకే, పరలోకం నుంచి వచ్చిన పరమాత్మ ఆ జడ్జిగా ధర్మరాజపురిలో జడ్జిగా ఉన్నప్పుడు నీ 84 జన్మలకి, ముఖ్యంగా 63 జన్మలకి చాలా నష్టం అవుతుంది. ఇక్కడ కర్మ మరియు దాని శిక్ష యొక్క సాక్షాత్కారాలు ఇక్కడే అయిపోతాయి. ఇక ముందు కూడా సత్యమైన బాబా యొక్క పిల్లలుగా అయ్యి, సత్యమైన స్థానం యొక్క నివాసీలుగా అయ్యి, అంటే టీచర్స్ గురించి, సెంటర్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ బాబా. ఒక్కొక్క పదం వాళ్ళకి, ఒక్కొక్క పదం వీళ్ళకి ఉంటుంటుంది. ఆయన ఎవరో ఇద్దరికి శిక్షణ ఇచ్చేటువంటి విశ్వ సేవాదారి అతను, విశ్వ సేవాదారి. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ బాబా, ఇక ముందు కూడా సత్యమైన బాబా యొక్క పిల్లలుగా అయ్యి, సత్యమైన స్థానం యొక్క నివాసిలుగా అయ్యి, అంటే సత్యమైన స్థానాలు ఏవేంటి? మధువనము పరమ పవిత్రమైన స్థానం, సెంటర్స్ అద్భుతమైన స్థానాలు బాబా చెప్తున్నాడు. అటువంటి స్థానంలో ఉండి సత్యమైన ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు చూడండి బాబా. సత్యమైన బాబా యొక్క పిల్లలుగా ఉండి, సత్యమైన స్థానంలో ఉండి, కొద్దిగా అయినా అసత్యకర్మ చేస్తే ప్రత్యక్ష శిక్ష సాక్షాత్కారము అద్భుత రూపంలో నీకు అవుతుంది. ఏం శిక్ష పడిపోద్దో ఆ సాక్షాత్కారం కూడా ఇప్పుడే అయిపోద్దట. ఏం వండర్ఫుల్ డ్రామా అండి ఇది. అసలు మీరు 45 సంవత్సరాలు ఎప్పుడు ఇది 77లో వాణి ఇది. నలభై 43 సంవత్సరాలు అయింది. 43 సంవత్సరాల క్రితమే నీకు చెప్పాడు, శ్రీమతంలో మన్మతం కలపకండి ఎవరు కూడా. నీ స్వభావ సంస్కారాలు బయటేస్తున్నాయంటే అవి తరిగిపోతున్నాయని భావించి ముందుకు వెళ్ళిపో బాబాను తోడెట్టుకుని.
ఎవరి స్వభావ సంస్కారాలైనా సరే ఎన్ని సంవత్సరాలున్నా కూడా అవి పోవట్లేదు అంటే వాళ్ళ మీద కూడా నువ్వు వాళ్ళ అవగుణాలని మనం వర్ణన చేసి మన మనసులో పెట్టుకుని మన దృష్టి మార్చుకుని వాళ్ళని అందరికీ చెప్పమంటున్నాడు ఇక్కడ. చూడండి, చాలా నీట్గా చెప్తున్నాడు ఇక్కడ పాయింట్ బాబా. ఎవరు ఎలా ఉన్నా, నువ్వెలా ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నా, ఈ బయటకు వచ్చి తరిగిపోతున్నాయని ఆలోచించంటారు బాబా. ఆలోచించు, అలా ముందుకెళ్ళిపో. అదేంటండి ఇక్కడ నాకు అర్థం అవ్వట్లేదు అనొచ్చు మీరు. కోప్పడ్డాం ఎవరి మీదో. బాబా ఏం చేస్తాడు, బాబా పిల్లలకి క్రోధము ఆయుధం అనుకుంటున్నారు, కానీ అది మహాశత్రువు. అది అంతకుముందున్న పుణ్యకర్తని భస్మం చేసేస్తుందని చెప్పారు బాబా. కోపం వచ్చినప్పుడు నా బాబా, నా శివ బాబా, నా బాబా అనుకోమన్నాడు. ఇది శ్రీమతం చెప్పింది. శ్రేష్టమైన సలహా బాబా ఆ సమయంలో ఈ సలహా ఇచ్చాడు. ఓకే, నువ్వు ఇంకా లాస్ట్ సంగమేగం అయిపోయే వరకు కోప్పడుతూనే ఉన్నావనుకో, బాబా ఏమంటున్నాడు, ఆతల వ్యక్తి అయినా నీలో ఉండే ఆ స్వభావ సంస్కారం అయినా బయటకు వచ్చి అంతమైపోతుందని భావించి బాబాకి చెప్పి బాబాకి సమీపంగా అయ్యి బాబా తోడు తీసుకుని సమాప్తి చేసేసుకుంటున్నాడు బాబా. ఇంకెవరికి చెప్పుకో, ఎవరికి వ్యాపింపచేయకు నువ్వు. అర్థమైందా? అందుకు బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, మరి ఇంక నేనేం చేయను, ఇంకా తీవ్రగతిలోకి వెళ్ళిపోతాయి నీకు శిక్షలో. సమయం అయిపోయింది అక్కడ. ఎన్నాళ్ళు ఊరుకుంటాను నేను మాత్రం? ఊరుకుని కొలిది ఇంకా మీరు పాపం పరమాత్మ పిల్లలయ్యి, సత్యమైన తండ్రి పిల్లలయ్యి, సత్యమైన స్థానంలో ఉండి ఇంకా ఎన్నో అసత్య కర్మలు చేస్తున్నారు సుమా. బీ కేర్ఫుల్ అని ఇస్తున్నాడు బాబా ఇక్కడ. ఒక్క నిమిషం ట్రాఫిక్ కంట్రోల్ యోగం చేసుకోండి. ఈ వాణి చెప్పి 43 సంవత్సరాలు అయింది. మరి 43 సంవత్సరాల నుంచి ప్రతి సెంటర్లో ప్రతి టీచరు ఈ వాణిని ఇంత లోతుగా చెప్పుంటే ఈ పాటికి ఎప్పుడూ స్వర్గం వచ్చేసింది. అందుకు తండ్రి ఏం చేస్తున్నాడు, ఆయన పోలే నువ్వు చెప్పలేకపోయావు ఏ కారణం చేతో, మరి నేను కూడా నా పిల్లలకి చెప్పకపోతే రేపు వాళ్ళకి నాకు ఈ విషయం తెలియదు బాబా, నాకు తెలుసుంటే నేను ఈ పురుషార్థం చేసుకుందును. ఎవరు అవగుణాలు చూసినా కూడా కర్మ బయటకు వచ్చేస్తున్నాయని బాబా వాళ్ళకు కూడా మంచివని సంకల్పం చేద్దును తప్ప 10 మందికి చెప్పబోదును. డాక్టరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా మనసులో. డాక్టర్ ఒక రూములో ఒక్క పేషెంట్నే చూస్తాడు, అవసరమైతే ఒక బాగా దగ్గర సంబంధికుని కూర్చోమంటాడు. ఎందుకు? పాపం ఆ వచ్చే పేషెంట్ ఏ వ్యాధితో బాధపడుతున్నాడో దాన్ని విరుగుడు చేయాలని చూస్తాడు అక్కడ. అంతేగాని నువ్వు ఈ రోగం తెచ్చుకున్నావు, నువ్వు తాగేసావు, నువ్వు లివర్ పాడైపోయిండు, లేకపోతే ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకున్నావు నువ్వు తప్పుగా తిరిగి అని అంటాడు అక్కడ. అండవు. చూడండి, ఈ డాక్టర్కి ఎంతైతే సీక్రెట్ ఉంచుకుని మెడిసిన్ ఇచ్చి క్యూర్ చేస్తాడో,
అలాగే బాబా ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆ సీక్రెట్ తెలుసుకున్న తర్వాత ఇంకా సీక్రెట్ని ఎక్స్పోజ్ చేయకుండా నీ యొక్క శుభభావనతో ఆ ఆత్మకి వికర్మ స్వయంగా చేసుకోలేకపోయినా కానీ బాబాను తోడెట్టుకుని నువ్వు మనసా సేవ చేసి వికర్మలు భస్వం చేసే శక్తి తెచ్చుకో అని చెప్తున్నారు బాబా ఇక్కడ. ఓ అలాగ తెచ్చుకున్నా కూడా వాళ్ళు మారలేదనుకో, వాళ్ళు మారకపోయినా నీ మార్కులు నీకు వచ్చేస్తాయి. డాక్టర్ దగ్గర ఓపీ తీసుకున్నారు, మందు ఇచ్చారు, సంవత్సరం వాడాడు, ఏమీ తగ్గలేదు. డాక్టర్కి నష్టం ఏమొచ్చింది? డబ్బులు వచ్చేసినాయి కదా. ఆయన సాయశక్తిలో కూడా కృషి చేశాడు కదా. అంచేత ఎంత లోతుగా చెప్తున్నారు చూడండి పాయింట్ ఇక్కడ బాబా. కానీ బాబా పిల్లలు ఇప్పుడు ఎలాగైపోయారంటే, ఏదైనా చిన్న లోపం టీచర్లో కానీ ఎవరైనా విద్యార్థి చూసినా అది అందరికీ చెప్పేస్తున్నారు. చెప్పకూడదని చెప్తున్నాడు బాబా ఇక్కడ పాయింట్. వాళ్ళ బాబా పిల్లలే కదా. అలా చెప్పటం వల్ల నువ్వు నష్టపోతున్నావు. బాబాయ్ వంటడు ఎవరి గురించైనా వ్యర్థం వినిపించినప్పుడు అన్నా కూడా నీకు పాపం తయారైపోద్దని చెప్పాడు. నువ్వు నీకు ఇష్టం లేకపోయినా వాళ్ళకింతనా కూడా పాపం తయారవుద్ది అంటాడు బాబా. ఎంత డీప్ ఫిలాసఫీ చూడండి ఇది. అందుకు బాబా ఏమంటున్నారంటే, నీకెందుకు, నువ్వు మాట కూరుకో. ఒకవేళ నువ్వు కూడా అలా ఉంటే నీవు కూడా చూసుకో. ధర్మరాజు పురికెళ్ళే ముందు నీకే శిక్ష పడుతుందంటే, ఎంత భయంకరమైన శిక్ష పడుతుందంటే అది సాక్షాత్కారం చేసే శిక్ష ఎత్తానంటున్నాడు బాబా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, బాబా సద్గురు రూపంలోకి వచ్చారు, చోటు వదిలేయండి అని చెప్తానన్నాడు. ఎవరు వెళ్తారు మధువనం? బాగా గుర్తుంచుకోండి. శ్రీమతంలో చెప్పిందే గుర్తుంచుకోండి. డేట్లు కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఏం చెప్తున్నాడు? బుద్ధి లైన్ క్లియర్గా, మనసు సత్యత కూడా కాదు అక్కడ, బుద్ధి లైన్ క్లియర్గా ఒక్క బాబాతో ఉండాలి. నష్టో మోహ స్మృతి స్వరూప స్థితిలో ఉండాలి. వాళ్ళు వెళ్తారని చెప్తున్నాడు బాబా అక్కడ. వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు? 33 కోట్ల ఆత్మల్లో. ఇందాక చెప్పాడు కదా, కోట్లలో కొద్దిమంది తుఫాన్లు కానుకగా భావించి ముందుకు వెళ్ళిపోతున్నారు. ధైర్యంతో కర్మల గుహిగతిని తెలుసుకుని శివబాబాను తోడెట్టుకుని ముందుకెళ్ళిపోతున్నారు అంటున్నాడు బాబా. కొంతమంది ఆగిపోతున్నారు అంటున్నాడు. కోట్లలో కొద్దిమంది అని చెప్పారు అక్కడ పాయింట్ మీకు. 33 కోట్లలో ఎంతమంది వెళ్తారనేది తెలిసిపోతుంది మనకి ఇక్కడ పాయింట్. అప్పుడు మీరు చూడండి, ఆ లాస్ట్ ట్రైన్లో విదేశీయులేమో లాస్ట్ ప్లెయిన్లో వచ్చేటప్పుడు మధువనము ఎలా ఉంటుందంటే సత్యమైనటువంటి స్థానంగా మారిపోతుంది. పూర్తి సత్యం, సత్యమైనటువంటి పిల్లలు వెళ్ళిపోతారు అక్కడ. సత్యమైన తండ్రి ఉంటారు అక్కడ. ఆ మిగిలిన పిల్లలు, ఇక్కడ పాయింట్ చాలా డీప్గా చెప్పింటున్నారు బాబా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మధువనం వెళ్ళిపోదాం మనం ఏదో ఒక రూపంలో, కారులోనో విమానంలోనో ట్రైన్లోనో అనుకుంటే, అంతగా అక్కడ ఆయన అండర్లైన్ పాయింట్ చెప్పాడు, అదే అంతిమ ట్రైన్, ఇంక ఏ ట్రైన్ ఉండదని. అప్పుడు ఈ మిగిలిపోయిన ఆత్మలు ఇక్కడ ఇంకా ఈ సమయంలో కూడా తండ్రిని తెలుసుకోకుండా ఉండే ఆత్మలో గతి ఏమవుతుందో తెలుసా? నమ్మిన బంటి సినిమా చూస్తే తెలుస్తుంది. అందులో ఒక ఊపు ఉంటుంది. ఆ ఊపులో కొంతమందిని తీసుకెళ్ళి పాడేస్తుంటాడు. లాస్ట్న ఆ పాడేసినోడే అందులో వెళ్ళిపోతే రక్షించడానికి కూడా ఉండదు. అది ఎప్పుడో జ్ఞాపకం ఉంది నాకు. బాబా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాడు అన్నమాట. అంటే ఒక గుంట తీసి అందులో వెనక్కి నడిపించి ఏదో విషయంలో అందులో పాడేస్తారు. ఇంక దానికి అప్పీల్ లేదన్నమాట. లాస్ట్ని ఇతను పడిపోతాడు అనుకోకుండా. అలాగే బాబా
అక్కడ కళకళలాడిపోతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆదిలో జరిగిన బ్రహ్మబాబా సమయంలో జరిగినటువంటి ఆ అద్భుతాలు అంతిమలో జరుగుతాయి. అనన్యమైన పిల్లలు అన్నాడు బాబా అక్కడ. అప్పుడు వీళ్ళు కోటల్లో కొద్దిమంది వెళ్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఈ స్థానికమైన స్థానాల్లో ఉండిపోతారు. వీళ్ళకి ఇక్కడ వస్తువులు, వైభవాలు, స్థానికము, హద్దు ఉంది కాబట్టి ఇక్కడ ఉండిపోతారు వాళ్ళు. ఆ సమయంలో శిక్షలు ఎలా ఉంటాయంటే వేరే వాణిలో ఉంది. ఇప్పటికే చాలా డీప్గా ఉంది కాబట్టి తర్వాత చెప్తాను. అప్పుడు సాక్షాత్కారాలు అయిపోతాయన్నమాట. ఇంకా ధర్మరాజపురిలో ఇంకా ఏ శిక్ష ఉందనేది కూడా, ఏ శిక్ష ఉంటుంది ధర్మరాజపురిలో బాబా చెప్పారు. శరీరం ఉండదు అక్కడ. ఆత్మకి ఒక్క సెకండ్ దృష్టి ఇస్తే అనేక జన్మలను చేసినటువంటి శాశ్వతంగా మిగిలిపోయినటువంటి పాపము భస్మం అయిపోతుంది. అప్పుడు ఆత్మ అరుస్తుంది. ఒక్క సెకండే అనేక జన్మలు చేసిన పాపము భస్మం అవటం కోసం ఎంత గట్టిగా, ఎంత ఇదిగా అరుస్తుందంటే అని చెప్పాడు బాబా. అక్కడ అరుస్తుందని చెప్పాడు, ఆత్మ అరుస్తుందని చెప్పాడు బాబా. ఏమి వండర్ఫుల్ శాసనాలండి మహానుభావుడి. ఆ శాసనాలు మనకి చెప్పి పిల్లలు ఇలా ఉండండి, ప్లీజ్ ఇలా ఉండండి అని చెప్తున్నాడు అంటే వండర్ఫుల్ అన్నమాట. అర్థమైందా? అప్పుడు సాక్షాత్కారాలు అవుతాయి. ఇప్పుడు 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 అవ్వచ్చు కదా అనొచ్చు మీరు. ఇప్పుడు ఇంకా సద్గురు పోస్ట్లో శిక్షణ ఇస్తున్నాడు. అందులోనే ఇంకో పోస్ట్ ఏంటి, శిక్షించైనా పావనం చేసేస్తాడు. ఓకే, బాబా చెప్తున్నారు ఇక్కడ ఏమని, ధర్మరాజుపురికి ముందే అక్కడ కర్మ మరియు దానికి శిక్ష యొక్క సాక్షాత్కారాలు ఇప్పుడు కూడా అవుతాయి. లాక్డౌన్ ఎందుకు పెట్టాడు? ಪ್ರತಿ ಬ್ರಾಹ್ಮಣಾತ್ಮ ಮಹಾರಥಲಾಗಾಯಿತು, ಟೀಚರ್ಲಾಗಾಯಿತು, ఇన్ఛార్జ్లాగాయిತು, జోన్ ఇన్ఛార్జ్లాగాయిತು, విద్యార్థిలాగాయిತು ఒక్కడు స్మృతిలో ఉండాలి. అదే తపస్సు. ఒక్కడి ఏకాగ్రతలో ఉండాలి. అదే తపస్సు. మనకి ఎవ్వరు డబ్బు కూడా వద్దు, ఎవరు సరుకులు కూడా అక్కర్లేదు మనకి. మనం ఎవరిని కూడా అడగొద్దు. బాబా నువ్వు యోగం చేసుకుంటున్నావు, వాణ్ణి చదువుకుంటున్నావు, నాకు స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు, నీకు అద్దె కట్టుకోవాలి, ఏదైనా చేయండి, కానీ బాబాతో ఒక్క సంకల్పం చేయండి. బాబా నాకు ఏం వద్దు, నువ్వు ఒక్కడే చాలనండి. మళ్ళీ ఆయన మిమ్మల్ని ఎలా నడుపుతాడో మీరే చూడండి. అందుకే ఇక్కడ లాక్ డౌన్ చేశాడు. మీరు పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎవరినైనా ఆతల వ్యక్తి కాల్ చేస్తున్నప్పుడు ఈతల వ్యక్తి దాన్ని జాగ్రత్తగా ఆ పిస్టల్ తీసుకుని హ్యాండ్స్ అప్ అంటాడు, అప్ అంటాడు, హ్యాండ్స్ డౌన్ అన్నాడు. హ్యాండ్స్ అప్ అని ఎప్పుడైతే అన్నాడో బందీ చేసేస్తాడు. అంచేత ఇప్పుడు బాబా హ్యాండ్స్ లాక్ డౌన్ అంటున్నాడు, లాక్ అప్ అన్నాడంటే శిక్షలు పడిపోతాయి. ఇంకా ఎవరన్నీ కూడా చూడరు అక్కడ. ఎప్పుడైతే మీకు లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయిందో మిగిలిన వాళ్ళు ఎక్కడైతే ఉండిపోయారో అక్కడ మాత్రం ఒక్క పాయింట్ చెప్పాడు బాబా. కొంతమందిని ఇక్కడ ఉంచి కొంతమందికి కొన్ని సాక్షాత్కారాలు చేసి పావనం చేస్తానన్నాడు. ఈ పాయింట్ ఇక్కడ మనం చెప్పినప్పుడు పాపం అమాయకమైన ఆత్మలు ఏమనుకుంటారంటే మమ్మల్ని అందుకే ఉంచేశారని ఇంకా అక్కడ కప్పిపుచ్చుకుని చెప్పుకుంటారు. కానీ ధర్మం చెప్పాలి నేను కాబట్టి చెప్తున్నాను. కోట్లలో కొద్దిమంది అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా కోట్లలో కొద్దిమంది దగ్గర కొద్దిమందిని ఉంచి అద్భుతం చేసి వాళ్ళని అక్కడే పావనం చేసేస్తాడు, ఇంక తీసుకురాడు. కానీ వాళ్ళకి అక్కడ ఏమవుద్దంటే ఒక 4 ఇళ్ళు అవతల కూడా వినాశనం ఆగుతుంది అక్కడ. అది ఇంకా చాలా డీప్గా ఉంటుంది, తర్వాత చెప్తాను. కాబట్టి ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయండి. శిక్షలో అప్పుడు అమలైపోతాయి. సత్యస్థానానికి కోట్లలో కొద్దిమంది వెళ్ళిపోయినప్పుడు
అసత్యమైనటువంటి స్థానాలు వినాశనం అయిపోయే స్థానాల్లో శ్రీమతంలో మన్మతం కలిపేసి అల్పకాలిక రసాలకు వశమైపోయి నేను చాలా గొప్ప అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ శిక్షకి సాక్షాత్కారం అయిపోయి శిక్ష చేస్తాడు. సాక్షాత్కారం చేయించి మరి శిక్ష చేస్తాను అంటున్నారు బాబా ఇక్కడ. అప్పటికి ఇంకా ఆత్మలో కొంత ఉండిపోతుంది. శరీరం ద్వారా శిక్ష అయిపోయింది. కొరడా దెబ్బలు కొట్టారు, శరీరానికి తగిలింది. అది ఉరిశిక్ష చేశారు, ఆత్మ శరీరం నుంచి వేరైపోయింది. ఉరిశిక్షకి కొరడా దెబ్బలకి ఎంత తేడా ఉంది? అందుకు బాబా చెప్తున్నాడు ఏమని, ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండండి. సత్యమైన బాబా యొక్క పిల్లలుగా అయ్యి, సత్యమైన స్థానం యొక్క నివాసులుగా అయ్యి, కొద్దిగా అయిన అసత్య కర్మ చేస్తే ప్రత్యక్ష శిక్ష సాక్షాత్కారము అనేక అద్భుత రూపంలో అవుతాయి. బ్రాహ్మణ పరివారంలో లేదా బ్రాహ్మణ భూమిల్లో ఉండలేరు. చూసారు, పరివారాన్ని విడదీసాడు అక్కడ. ఇంకా పరివారంలో సత్యమైన పరివారంలో అసత్యమైన వాళ్ళు ఉండరు, అసత్యమైన పరివారంలో సత్యమైన వాళ్ళు ఉండరు. ఇంకా ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం మనం ఇక్కడ. ఏం వండర్ఫుల్ వాణి అండి బాబు ఇది. అస్సలు ఒక్క పదం అనేక అర్థాలు చెప్పాలని బాబా ప్రేరణిస్తున్నారు మహానుభావుడు. మీ అందరూ హృదయాల్లో హృదయాన్ని అమృతంతో నింపేస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతం తండ్రి. 43 సంవత్సరాల క్రితం చెప్పిన వాణిని ఇలా పక్కన అడిపోయిందని ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ద్వారా చేసేస్తున్నాడంటే ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి చూసుకోండి. మీకు చెప్తుంటే నాకు కూడా ఏదో ఇది కొత్త, ఎప్పుడు చదువుకున్నాం మేము, కానీ ఇది కొత్త రసం కింద, కొత్త అనుభూతి కింద బాబా మనకి అనుభూతి చేస్తున్నాడు. అతని రుణం మనం ఎవ్వరూ తీర్చుకోలేం. ఎంత మంచివాడో చూడండి. 43 సంవత్సరాల నుంచి ఈ మరుగున పడిపోయినా 2-3 సంవత్సరాల్లో వినాశనం అయిపోయి సమయం ముందు చెప్పేసి పావనం చేసేస్తున్నాడు. ఎలాగైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు ఎవరో క్యాన్సిల్ చేసుకుని వీళ్ళకి ఏమో స్లీపర్ వచ్చేసింది అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఎక్కడో 800, 1000 2 రోజులు ప్రయాణం మధువనమే పోని ట్రైన్లో వెళ్ళాలనుకోండి, టికెట్లు బుక్ చేసుకునే సమయంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంది. కానీ మన మనసులో ఎలా ఉంటుంది, క్యాన్సిల్ అయిపోద్దేమో, 3 రోజులు ప్రయాణం పడుకుని ఎలా వెళ్ళగతాం అనుకుంటాం. లక్కీగా ఎవరో క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆ ప్లేస్లో ప్లేస్ నీకు వచ్చేస్తుంది. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 2-3 రోజులు ప్రయాణానికే మనకి అల్పకాలిక ఆనందం వస్తే 5000 సంవత్సరాల 84 జన్మల ప్రయాణం ఎంత గొప్పదో. ఒక్క జన్మ త్యాగము 84 జన్మలకు ఫలితం. ఒక్క జన్మ అవినీతి 84 జన్మలకి భోజ తయారైపోద్ది. అసత్యకర్మ చేస్తే ప్రత్యక్ష శిక్ష సాక్షాత్కారం అనేక అద్భుత రూపంలో అవుతాయి. బ్రాహ్మణ పరివారంలో లేదా బ్రాహ్మణ భూమిలో ఉండలేరు. ప్రతి మచ్చ స్పష్టంగా కనిపిస్తుంటుంది, దాచుకోలేరు. స్వయం తాము చేసిన తప్పు కారణంగా మనసులో అలజడి ఉండి బాబాతో సంబంధం జోడించలేరు. ఇప్పుడే ఇంత బాగుండి లాక్డౌన్ చేసి పిల్లలు నన్ను ఒక్కనే ప్లీజ్ ఇన్నాళ్ళు మీరందరూ కలిసిపోయారు, నన్ను ఒక్కనే జ్ఞాపకం చేసుకోండి, మీ విక్రమలన్నీ భస్మం చేస్తాను, నన్ను ఒక్కనే అని చెప్తున్నారు కదా. అందుకు చెప్తున్నారు చూడండి, ఇక్కడ సూపర్గా చెప్తున్నారు బాబా. స్వయం తాము చేసిన తప్పు కారణంగా, దాచుకోలేని కారణంగా, మచ్చ స్పష్టంగా కనిపిస్తున్న కారణంగా, మనసులో అలజడి ఉన్న కారణంగా సత్యమైన బాబాతో సంబంధం జోడించలేరు. స్వయానికి స్వయమే శిక్ష అనుభవించేస్తారు. అందువల్ల ఇవన్నీ జరగవలసిందే. అర్థమైందా అడుగుతున్నారు బాబా. మరి కోట్లలో కొద్దిమందిగా ఉండి ఫలమైతే
బాబా చెప్పిన శ్రీమతం ప్రకారం నడుచుకోండి. లేదు మనం ఇక్కడే ఉండిపోతాం అంతిమ వరకు, మన స్థానంలో ఉండిపోతాం, మన ఇయ్య రక్షించుకుందాం, ఈ ఆస్తి ఐశ్వర్యాలు ఇవన్నీ రక్షించుకుందాం అనుకోండి, ఇక్కడ ఉండిపోండి, మీ ఇష్టం. బాబా ఏమంటున్నాడంటే నేను ఇద్దరిని కూడా ఒకేలాగా చూస్తాను, నాకేం సంబంధం లేదు. ఆ శిక్షాస్మృతి ప్రకారం ఆయన ఉండిపోతాడు, అక్కడ బందీ అయిపోతాడు ఆయన. ఇది డేట్ కావాలంటే మీకు 3వ తారీఖు 5వ నెల 88 కర్మల యొక్క అతి గుషగతి అని హెడ్డింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ వాణి చెప్తున్నాడు బాబా, ఉన్నతోన్నతమైన సంగమయుగి అనాది నియమం ఏమిటంటే డ్రామాలో ప్లాన్ అనుసారంగా 1,00,000 రెట్లు ప్రాప్తి ఇక్కడే ఇచ్చేస్తాడంట బాబా. అలాగే 1,00,000 రెట్లు పశ్చాత్తాపం కూడా ఇక్కడే స్వతహాగా నియమం అంటే ఈ సమయం అలా నడుస్తుంటుంది అంటున్నాడు బాబా. అది స్వతహాగా నడిచేస్తుంది. అది డ్రైవర్ ట్రైన్లో కూర్చోగానే స్విచ్ ఆన్ చేసి సెల్ఫ్ కొట్టగానే అది ఆటోమేటిక్గా నడిచేస్తుంది. అది డ్రైవర్ ఏమీ నడవడు కదా, జస్ట్ స్టీరింగ్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే బాబా ఏమంటున్నాడు, నేనేం చేయనది అనాది నియమం, సృష్టి ఆదిలో ఫస్ట్ సంగమయుగంలోనే ఫిక్స్ చేసేసాను ఈ నియమాన్ని. అనాది నియమం అది అలా నడుస్తూనే ఉంటుంది. నేను కూడా ఏం చేయలేను. ఏం చెప్పారండి బాబు మహానుభావుడు. అప్పుడు కంప్యూటరైజ్ చేసాడు అన్నమాట, మొత్తం సృష్టిని కంప్యూటరైజ్ చేసాడు మహానుభావుడు. లేకపోతే ఆయనకి ప్రతిసారి ప్రతి ఆత్మ గురించి చూస్తూ కూర్చుంటారేటి. చాలా సుప్రీం అంటే ఏంటి? సుప్రీం అంటే అతీతుడు, అతి ప్రియమైన వాడు. సుప్రీం అనే పదానికి అతీతము, అతి ప్రియము. అర్థమైంది కదా? ఏ కర్మలకు ఏ శిక్షలు ఉంటాయో అవి ఎలా తెలుస్తుందని ప్రశ్న వేసుకున్నాం మనం. ఎలా తెలుస్తుందంటే ధర్మరాజపురే ముందే తెలిసిపోద్ది. ఎప్పుడైనా మీకు ఎప్పుడు తెలిసిపోద్దో చూసుకోండి. ఇప్పుడు ఇంకా శిక్షణ ఇస్తున్నారు డూ అనకూడదు బాబాని. స్వతంత్రంగా అనేస్తున్నాం కానీ ఆయనకి అంత గౌరవం కూడా మన మనసులో ఇవ్వాలి. శిక్షణ ఇస్తున్నారు, బాబా ఇస్తున్నారు. ఈ అంతిమ ట్రైన్ వెళ్ళిపోయేటప్పటికి కోట్లలో కొద్దిమంది వెళ్ళిపోయేటప్పటికి సత్యస్థానంలో ఉన్నావు నువ్వు. సత్యమైన తండ్రి పిల్లలుగా అవేవు. ఆ స్థానంలో ఆ పిల్లలుగా ఉండి కొద్దైనా కొంచెం అంటున్నారు బాబా, పిండిలో ఉప్పు అంతా అసత్యంగా ప్రవర్తింతే పెద్ద శిక్ష ఏం జరుగుతుందో అంతిమలో సాక్షాత్కారం అయిపోద్ది. శిక్ష పడకముందే శిక్ష సాక్షాత్కారం అంటున్నారు బాబా. ఉరి శిక్ష వాళ్ళకి నోటీస్ ఇచ్చి పలానా టైంకి చేసేస్తానని ఎలా అంటారో అలాగా శిక్ష పడిపోద్ది అంటున్నారు. మనల్ని శిక్షల నుంచి రక్షించడానికే మహానుభావుడు ఈ వాక్యాలన్నీ చెప్తున్నారు. ఇప్పుడు కొద్ది సమయం ఉంది కాబట్టి మేలుకొని స్పీడప్ అవ్వండి. నెక్స్ట్ శుభచింతనలో ఉన్న ఆత్మల యొక్క విశేషతలు తెలుపుము అంటున్నారు బాబా.
శుభచింతనలో ఉండేవారు మొత్తం రోజంతట్లో సంబంధ సంపర్కాల్లో వచ్చిన ఆత్మల పట్ల ఎటువంటి ఆత్మ అయినా కానీ, తమోగుని ఆత్మ అయినా కానీ సంపర్కంలోకి వచ్చినా కానీ అందరి పట్ల శుభచింతులుగా, అంటే అపకారం చేసే ఆత్మ కూడా ఉపకారం చేసే విధంగా ఉంటుంది. మరి మనం ఉన్నామా చూసుకోండి. ఇప్పుడు ఏ ఆత్మ పట్ల భావన ఉండదు. ఎందుకంటే ఆ శుభచింతనలో ఉండే ఆత్మకి తెలుసు వీరు అజ్ఞానానికి వశీభూతమైపోయి ఉన్నారు అని. అంటే తెలివి తక్కువ పిల్లలని, తెలివి తక్కువ పిల్లలు ఏ పని చేసినా కానీ ఈర్ష్యభావన ఉండదు. ఇంకా ఆ పిల్లలపై దయా స్నేహం వస్తుంది. చూడండి బాబా ఏం చెప్తున్నారు. శుభచింతన ఉన్న ఆత్మకి ఏమొస్తుంది? అక్కడ దయా స్నేహం వస్తుంది. ఇటువంటి శుభచింతకులు సదా తమని తాము విశ్వ పరివ్యక్తులుగా, విశ్వ కళ్యాణకారిగా భావిస్తూ ఆత్మలపై దయాహృదయులుగా ఉన్న కారణంగా ఈర్ష్యభావం ఉండదు. కానీ సదా శుభచింతన మరియు శుభభావన ఉంచుకుంటారు. దీని కారణంగా సదా శుభచింతకులుగా ఉంటారు. వీళ్ళు ఎలా ఎందుకు చేశారో అని ఆలోచించరు. ప్రతి ఆత్మకి కళ్యాణం ఎలా అవుతుందని ఆలోచిస్తారు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. నిజంగా మనం ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఆ రోజుని చూసుకుంటే 33 కోట్ల ఆత్మలు వరల్డ్ లెవెల్లో 33 కోట్ల ఆత్మలు ఎంతో పశ్చాత్తాపంలో ఉంటారు. చాలా కొద్దిమంది, కోట్లలో కొద్దిమందే తండ్రి యొక్క ఇంకా మిగిలిపోయిన 2 కార్యాలు ఉన్న ఆ కార్యంలో నిమగ్నం అయిపోతారు. నాకు అలాగే కనపడుతుంది. నిజంగా చెప్పాలంటే గొప్ప గురించి కాదు. అయ్యో బాబా, కోట్లలో కొద్దిమంది అన్నావు, కోట్లలో కనీసం 25% వచ్చినా బాగుండని శుభచింతన వచ్చేస్తుంది అక్కడ. అయ్యో వీళ్ళు తప్పు చేశారు, శిక్ష అనుభవించాలనే భావన రావట్లేదు అక్కడ. వీళ్ళు కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. నిరంతరము శుభచింతన గల ఆత్మకి ఇతర ఆత్మ అపకారి ఆత్మ అయినా, బాబాకి అపకారం చేసినా, యజ్ఞానికి అపకారం చేసినా, నీకు అపకారం చేసినా ఆత్మపై కూడా అజ్ఞానానికి వశమైపోయింది తెలివి తక్కువ పిల్లలలో. అంచేత ఆ పిల్లల మీద కూడా ఈ శుభచింతకున్న ఆత్మకి దయాహృదయం ఉంటుందంట, ఈర్ష్య భావన కలగదట, సదా శుభచింతన భావన ఉంటుందంట. బాబా చెప్తున్నారు చూడండి. దీని కారణంగా వీళ్ళు ఇలా ఎందుకు చేశారని కూడా ఆలోచించరు. ప్రతి ఆత్మకి కళ్యాణం అవ్వాలని ఆలోచిస్తారు. అటువంటి శుభచింతకులుగా ఉండే స్థితిలో సదా ఉంటున్నారా అడుగుతున్నారు బాబా మనల్ని. శుభచింతన లేకపోతే శుభచింతకులుగా కూడా కాలేరు. రెండింటికి సంబంధం ఉంది. సంపన్నంగా అవ్వాలి అన్న లక్ష్యం ఉంచుకుని ఈ 2 లక్షణాలను కూడా ధారణ చేయండి. అర్థమైందా? ఒకవేళ వ్యర్థ సంకల్పాలు నడిస్తే శుభచింతన యొక్క స్థితిలో ఉండలేరు. అందువలన ఈ చైతన్య శక్తిని చూడండి. శుభచింతులుగా అయ్యి అభ్యాసిగా అవ్వండి. ఎవరైతే సేవ చేస్తారో అటువంటి సేవాదారి ఆత్మల పట్ల బాబాకి సదా విశేషమైన స్నేహం ఉంటుంది. ఎందుకంటే త్యాగమూర్తులుగా ఉన్నారు. త్యాగానికి భాగ్యం స్వతహాగా లభిస్తుంది. ఏమి లభిస్తుందో తెలుసా? ఎలా లభిస్తుందో తెలుసా? అకస్మాత్తుగా ఒక లాటరీ తగిలినట్టు లభిస్తుంది. ఏంటి? భాగ్యం. విశేష సహయోగం యొక్క ప్రత్యక్ష ఫలం తప్పకుండా బాబా నుంచి ఉంటుంది. బాబా చేస్తున్నారు చూడండి. ఎవరైతే త్యాగం చేస్తారో, ఎవరైతే త్యాగమూర్తులుగా ఉంటారో, ఎవరైతే అందరి పట్ల స్నేహమూర్తులుగా ఉంటారో, ఎవరైతే సేవ చేస్తారో అటువంటి సేవాదారి ఆత్మల పట్ల, శుభచింతకనున్న ఆత్మల పట్ల సదా అంటే నిరంతరము విశేషమైన అంటే చాలా గొప్ప అద్భుతమైన స్నేహము బాబా ఉంచుతారు. భగవంతుడు ఉంచుతారంట మన మీద స్నేహం. ఆయన మీద మనం ఉంచడం కాదు, మన మీద ఆయన ఉంచుతారంట. ఎప్పుడు? శుభచింతక ఆత్మ అయ్యి త్యాగమూర్తులుగా అయ్యి విశేష సేవ చేస్తున్నప్పుడు
వాళ్ళకి స్వతహాగా భాగ్యం లాటరీ తగిలినట్టు వచ్చేస్తుంట. అడుగడుగులోకి భాగ్యం తయారైపోతాయి. మరి అలా ఉండండి అని చెప్తున్నారు బాబా. సంపన్నాత్మ సదా స్వయం పట్ల శుభచింతనలో ఉంటుంది, మరియు ఇతరాత్మల పట్ల శుభచింతన మరియు శుభచింతకుల ఈ రెండు గుర్తులు సంపన్నంలో కనిపిస్తాయి. సంపన్నాత్మకి అశుభచింతన, వ్యర్థ చింతన నామమాత్రం కూడా ఉండదు, పూర్తిగా సమాప్తి అయిపోతుంది. ఎందుకంటే ఆ ఆత్మ దగ్గర శుభచింతన, సత్య జ్ఞానము అనే ఖజానా చాలా చాలా ఉంటుంది. ఏం సూపర్గా చెప్పారు చూడండి బాబా. ఎలాగైతే రాజు కుటుంబంలో పిల్లలు అశుభచింతన లేదా వ్యర్థ చింతన అనే రాళ్లతో లేదా మట్టితో ఆడుకోరు కదా. సత్యజ్ఞానం అనే ఖజానా చాలా ఉంటుందంట శుభచింతన ఆత్మకి. అందుకే మీరు గుర్తించుకోండి, ఈ జ్ఞానము ఒక్కొక్క మహావాక్యము చాలా విలువ కట్టలేని. ఈ లోకంలో భగవంతుడు చెప్పిన ఒక్క కర్మల గుహిగతి యొక్క జ్ఞానాన్ని విలువ కట్టడానికి మనం కూడా సరిపోం. మనం కట్టలేదు కాబట్టి ఇంకా ప్రవర్తన ఎలా ఉండిపోయింది మనకి. విలువ కడితే జ్ఞానరత్నాలకి విలువిచ్చిన ఆత్మ విశ్వముందు విలువైన ఆత్మగా నేను ప్రసిద్ధి చేస్తానని ఇచ్చారు బాబా వాణిలో. అర్థమైందా? ఎవరికి విలువ ఇవ్వాలి మీరు? మీకు జ్ఞానం చెప్పిన వాళ్ళకి కూడా కాదు. మీరు గుర్తించుకోండి, మీకు జ్ఞానము ఎవరు చెప్పారో తెలుసా? బాబా డైలీ ఏం కార్యక్రమం చేస్తారో అది ఆ వాణి చదువుకోండి. అమృతి వేళ మనల్ని కలుసుకుంటారు, తర్వాత భక్తుల్ని, తర్వాత రజోప్రధానమైన వాళ్ళని, తర్వాత విజ్ఞానికుల్ని, ఆ తర్వాత కొత్త కొత్త సేవా పద్ధతులు ఇవ్వటం కోసము త్యాగి ఆత్మల్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం, తర్వాత కల్పపూర్వం దాగున్న ఆత్మల్ని మేలుకొల్పాలి. కల్పపూర్వం దాగున్న ఆత్మల్ని మేలుకొల్పినోడు ఎవరంటే శివబాబా. నువ్వు పలానా అక్కయితే నాకు జ్ఞానం ఇచ్చింది, పలానా అన్నయ్య ఇచ్చారని కాదు. వాళ్ళు నిమిత్త మాత్రులు. గుళ్ళో విగ్రహాన్ని నువ్వు దండం పెట్టుకుంటున్నావు, పూజారి నీకు తీర్థం ఇవ్వటానికి శటకోపం పెట్టడానికే, ఆయనకి దండం పెట్టడానికి నీకు అర్హత లేదు. ఆయన నీకు వరం ఇవ్వడానికి ఆయనకి అర్హత లేదు. ఇద్దరికి మధ్యనే పూజారి ఉన్నాడు. అలాగే టీచర్ అయినా, ఇన్ఛార్జ్ అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా పూజారులు తప్ప, పూజ్యుడు భగవంతుడు తప్ప మనం అందరం పూజారులమే. అది గుర్తించుకోండి. సత్యజ్ఞానాన్నే ఈ సత్యయుగం రాకముందే మనసుని సత్యంగా చేసేసుకోండి, జ్ఞానమని అమృతం తాగి. థ్యాంక్ యూ బాబా. వండర్ఫుల్గా మా అందరికీ 43 సంవత్సరాల క్రితం చెప్పిన వాణి, సత్యస్థానంలో చెప్పిన వాణి ప్రపంచమంతా సత్యంగా తయారైపోవాలని సద్గతి ఇవ్వటానికి సద్గురు పోస్టులో చెప్తున్నావంటే నీ దయాభావన, నీ సహన శక్తి, నీలో ఉన్న ఇముడ్చుకునే శక్తి, అందరి పిల్లల్ని ఒకే నిందించే వాళ్ళని, నీకు అపకారం చేసేవాళ్ళని, నీ శ్రీమతంలో మన్మతం కలిపే వాళ్ళని కూడా దయావృద్ధంతో చూడగలుగుతున్నావు అంటే మేము మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో మా మాటల్లో సరిపోదు బాబా, సరిపోదు. థ్యాంక్ యూ బాబా. మమ్మల్ని మంచిగా మీలాగా మీ సమానంగా తయారు చేసేయండి మమ్మల్ని ఈ కొద్ది సమయంలో. అంతిమ ట్రైను వచ్చే సమయంలో మీరు మమ్మల్ని అందరినీ కూడా మీ సమానంగా తయారు చేసి పావనం చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.